Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your English educator Amir Ahmed. Guys, in this video we are going to talk about idioms of animal theme. Animal theme video is the second video avutundandi. Okay, as you requested, I'm making one more video of animal theme. సో ఇడియమ్స్ని మనం థీమ్స్ తోటి చదవడం ఎలా మీకు చూపిస్తున్నాను. లాస్ట్ వీడియో చెక్ చేయని స్టూడెంట్స్ ఉంటే, ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఆ వీడియోని చెక్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ వొకాబులరీ నేర్చుకోవాలని చెప్పి చాలా కీన్గా ఉన్నారో, ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఇంట్రీగింగ్గా ఉన్నారో, అలాంటి స్టూడెంట్స్ ఐ కార్డ్స్లో మీకు లింక్స్ చూపిస్తూ ఉంటాను. మీకు మన ఛానల్లో కనిపించే వొకాబ్ వీడియోస్ అన్ని కూడా మీరు వినొచ్చు. ఇడియమ్సే కాదు, సినోనిమ్స్ అయినా, యాంటోనిమ్స్ అయినా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయినా, యూ గెట్ వీడియోస్ ఆఫ్ ఎవ్రీ టాపిక్ దట్ యూ నీడ్. ఓకేనా, ఇన్ అవర్ ఛానల్. సో చెక్ ఆల్ ద వీడియోస్ గైస్. రైట్, సో యానిమల్ థీమ్లో మనం ఈరోజు నేర్చుకోబోయే కొన్ని ఇడియమ్స్, యానిమల్కి రిలేట్ అయిన కొన్ని ఇడియమ్స్ ఏమున్నాయి. ఫస్ట్ ఇడియం అవుతుంది గెట్ యువర్ గోట్. సో గోట్కి సంబంధించిన ఒక ఇడియం అనమాట. గెట్ యువర్ గోట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? చాలా సింపుల్ అండి. గెట్ యువర్ గోట్ ఎప్పుడు యూజ్ చేయండి అంటే వెన్ యూ వాంట్ టు గివ్ అ సెన్స్ ఆఫ్ ఇరిటేషన్. ఓకేనా, రైట్. ఇరిటేషన్ గురించి ఎప్పుడైనా మాట్లాడాలన్నా, లేకపోతే మీకు అనాయన్స్ ఎప్పుడైనా వచ్చింది అని చెప్పేసి మీరు మాట్లాడాలన్నా కూడా ఇరిటేషన్ ఆర్ అనాయన్స్ గురించి మాట్లాడేటప్పుడు వాడాలి గెట్ యువర్ గోట్. ఓకేనా, విసుగు తెప్పించారు ఎవరైనా మిమ్మల్ని. ఓకే, ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక గోట్ మీకు ఉంది, ఆ గోట్ని ఎవరో దొంగిలిస్తున్నారు మాటికి, దానివల్ల మీకు ఏమొస్తుంది? ఇరిటేషన్ వస్తుంది. సో దిస్ వాజ్ అ కాంటెక్స్ట్ గైస్. ఎలా మనం సిచ్యువేషన్లో వాడతాం, ఎలా చూద్దాం. వై ఆర్ యూ సో సాడ్? నేను అడుగుతున్న ఒక పర్సన్, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు, బాధగా కనిపిస్తున్నావు, దిగులుగా ఉన్నావు, ఎందుకు? వై ఆర్ యూ సో సాడ్? హూ హ్యాస్ గాట్ యువర్ గోట్? ఎవరు నిన్ను ఇరిటేట్ చేశారు, ఎవరు నిన్ను డిసప్పాయింట్ చేశారు, ఎవరు నిన్ను హర్ట్ చేశారు, అవునా కదా. సో ఇప్పటి నుంచి మీరు అనండి, ఎవరైనా మిమ్మల్ని ఇరిటేట్ చేశారని నేను అడగాలనుకుంటే హూ హ్యాస్ గాట్ యువర్ గోట్, హూ హ్యాస్ గాట్ యువర్ గోట్. రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్లో కూడా మనం చాలా బ్యూటిఫుల్గా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ మనం చదువుతూ ఉంటాం, ఇవన్నీ కూడా 1 మార్క్ ఎగ్జామినేషన్లో ఇస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇడియం అవుతుంది పిగ్ హెడెడ్. మీరు ఒక పర్సన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు పిగ్ హెడెడ్ పర్సన్ అనొచ్చు. ఎప్పుడు అంటే వెన్ దాట్ పర్సన్ ఈజ్ వెరీ స్టబర్న్. ఓకేనా, ఎవరైనా పర్సన్ ఒకవేళ అతను చేసేది తప్పని చెప్పినా కూడా మొండిగా బిహేవ్ చేసి నేను చేసేది తప్పు కాదు రైటే అని అంటాడు, అలాంటి మొండి పర్సన్స్ గురించి మాట్లాడేటప్పుడు మీరు అనండి పిగ్ హెడెడ్. సో ఒక పర్సన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు పిగ్ హెడెడ్ కనుక మనం అన్నామంటే స్టబర్న్ పర్సన్ అనమాట. ఆ పర్సన్ హూ ఈజ్ నాట్ విల్లింగ్ టు చేంజ్ అవ్వడానికి ఇష్టపడడు, అతని ఒపీనియన్ మార్చుకోడు, నాట్ విల్లింగ్ టు చేంజ్. అలాంటి పర్సన్నే మనం ఏమంటాం? యాక్చువల్లీ నువ్వు తప్పు చేస్తామని మనం చెప్పినా కూడా, మంచిగా చెప్పినా కూడా మారడు. అలాంటి పర్సన్స్ మనం అంటాం ఫూలిష్ పర్సన్ గురించి మాట్లాడాలంటే యువర్ అ పిగ్ హెడెడ్ పర్సన్ అనండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇప్పటిదిప్పుడే అప్గ్రేడ్ చేయండి. ఓకేనా, సో యూ సే యు ఆర్ అ పిగ్ హెడెడ్ పర్సన్. మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఒక ఫూల్వి, చెప్తే అర్థం కూడా చేసుకోవట్లేవు, మారట్లేవు. సో నేను అంటున్నా మై లాస్ట్ బాస్ వాజ్ సో పిగ్ హెడెడ్. ఇప్పుడు నేను ఈ కంపెనీలు చేస్తున్నా కానీ నా లాస్ట్ కంపెనీలో నేను చేస్తున్నప్పుడు నా బాస్ ఉండేవాడు రా, వాడు చేసేవన్నీ తప్పులే, అతను చేసేవి తప్పులే నేను చెప్పినా కూడా మార్చుకోపోయేవాడు, నేను చేసిందే రైట్ అనేవాడు. ఓకేనా, సో మై లాస్ట్ బాస్ వాజ్ సో పిగ్ హెడెడ్, సో ఫూలిష్. ఓకేనా, ఫూలిష్ అనే సెన్స్లో పిగ్ హెడెడ్ వాడండి. థర్డ్ ఇడియం అవుతుంది ద క్యాట్స్ మియా. మియా అనేది క్యాట్ అనే ఒక యానిమల్ చేసే సౌండ్, అవునా కదా, మియా ఉంటుంది క్యాట్. ద క్యాట్స్ మియా అనేది ఒక ఇడియం అనమాట. ఎందుకు యూస్ చేస్తాం? ఇఫ్ యూ సే అబౌట్ అ పర్సన్, ఇఫ్ యూ టాక్ అబౌట్ అ పర్సన్ అండ్ మీరు క్యాట్స్ మియా అనే ఒక ఇడియంని కనుక వాడితే దట్ పర్సన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకేనా, సో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి మాట్లాడాలన్నా ఆ పర్సన్ యొక్క కంపెనీ అందరు ఎంజాయ్ చేస్తారనమాట. ఓకేనా, ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి మాట్లాడాలన్నా ఆర్ ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మాట్లాడాలన్నా, ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడాలన్నా మనం అన్ని సిచ్యువేషన్స్లో ఈ అన్ని ఎగ్జాంపుల్స్, ఈ మీనింగ్స్లో మీరు క్యాట్స్ మియా వాడచ్చు. ఓకేనా, ఏదైనా చాలా బాగుంటుంది అని చెప్పాలి అంటే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పాలి అనుకుంటే అక్కడ మీరు ద క్యాట్స్ మియా అనండి. క్యాట్ మియా అనే చేసే సౌండ్ ఏదైతే ఉంటుందో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి అలా వచ్చింది ఇడియం. సో ఎలా వాడతాం? ఓ బాయ్, ద సింగర్ లాస్ట్ నైట్ వాజ్ ద క్యాట్స్ మియా, వాజంట్ షీ. ఎస్టర్డే మనం ఏదైతే కాన్సర్ట్కి వెళ్ళామో, పబ్కి వెళ్ళామో, షోకి వెళ్ళామో, ఒక సింగర్ పాడింది కదా, అసలు ఆమె అయితే ఎక్సలెంట్ కదా. సో ఎక్సలెంట్ పర్సన్ గురించి మాట్లాడాలనుకుంటే, ఇంట్రెస్టింగ్ కదా, చాలా టాలెంటెడ్ కదా అని చెప్పేసి చెప్పాలి అంటే మనం చెప్పేది ఏంటి అంటే ద సింగర్ వాజ్ ద క్యాట్స్ మియా. ఓకేనా, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టాలెంటెడ్ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, సో సింపుల్. ఇలా ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు వాడచ్చు. ఒక థింగ్ గురించి మాట్లాడేటప్పుడు కూడా, ఒక మనిషి యొక్క కార్ గురించి మాట్లాడండి. ఓకేనా, రైట్. హిస్ క్యాడిలాక్ ఈజ్ ది క్యాట్స్ మియా అంటే మీనింగ్ ఏంటి? అతని క్యాడిలాక్ కార్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సిచ్యువేషన్ గురించి కూడా వాడచ్చు. రైట్, లెట్స్ మూవ్ టు ద ఫోర్త్ ఇడియం ద లయన్స్ డెన్
నాకు తెలిసి ఇది చాలామంది తెలుగులో కూడా వాడతారు. నువ్వు పులి బోన్లో చేయబెడుతున్నావు, మీనింగ్ ఏంటి అంటే ఒక డేంజరస్ ప్లేస్లో ఉన్నావు, డేంజరస్ సిచ్యువేషన్లో. లయన్స్ డెన్ అనేది చూపిస్తుంది పులి యొక్క బోను, సింహం యొక్క బోను. ఓకేనా? సో నువ్వు ఒక పులి బోన్లోకి ఎంటర్ అయ్యావు అంటే యూ హ్యావ్ ఎంటర్డ్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. అవునా? నాట్ ఓన్లీ డిఫికల్ట్, ఐ కెన్ ఆల్సో సే ఇట్స్ అ డేంజరస్ ప్లేస్. సో డిఫికల్ట్ ఆర్ డేంజరస్ ప్లేస్ గురించి మాట్లాడాలన్నా, ఆర్ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ థింగ్ ఆర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడాలన్నా అక్కడ మనం యూజ్ చేసేదే అవుతుంది లయన్స్ డెన్. ఇది అందరికీ తెలుసు. ఎలా? బిఫోర్ హర్ ఇంటర్వ్యూ షీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ షీ వాజ్ అబౌట్ టు ఎంటర్ ద లయన్స్ డెన్. ఇంటర్వ్యూ కాకముందు ఆమె ఇంటర్వ్యూ లోపలికి హాల్లోకి వెళ్ళే ముందు ఆమె ఒక లయన్స్ డెన్లోకి వెళ్తున్నట్టే ఫీల్ అయింది. అంటే చాలా చాలా డిఫికల్ట్ ఆర్ డేంజరస్ ప్లేస్కి వెళ్తున్నట్టు, అంతే కదా? ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేసే పర్సన్కి 100% చాలా నర్వస్నెస్ ఉంటుంది. అవునా? ఆమెకు ఎలా ఫీల్ అవుతుంది అంటే ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అనేది చాలా నర్వస్నెస్ తోటి వెళ్తుంది. కాబట్టి మనం అంటున్నాం షీఈస్ ఫీలింగ్ లైక్ షీఈస్ ఎంటరింగ్ ద లయన్స్ డెన్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. నర్వస్నెస్ని చూపించే ఇంకొక ఇడియం అవుతుంది హ్యావింగ్ ద బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్. యూజ్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సే దట్ యు ఆర్ నర్వస్, యూ కెన్ సే ఐ యామ్ హ్యావింగ్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అన్ని ఎగ్జామ్లో వచ్చినాయి అనమాట. ఓకే, సో మన డిస్కషన్ మనం కంటిన్యూ చేద్దాం. ఆల్ రైట్ గైస్, సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి బ్రింగ్ ఔల్స్ టు ఏథెన్స్. సో బ్రింగ్ ఔల్స్ టు ఏథెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఇమాజిన్ చేసుకోండి, గ్రీస్లో ఉంది ఏథెన్స్ అనే సిటీ. ఏథెన్స్ అనే సిటీలో ఎక్కువగా ఔల్స్, గుడ్లగూబలు ఉంటాయి అనుకోండి. ఆల్రెడీ చాలా ఎక్కువ పాపులేషన్లో ఎక్కడ చూసినా గుడ్లగూబలు కనిపించే ఏథెన్స్ సిటీకి నువ్వు ఔల్ని కనుక బయట సిటీ నుంచి తీసుకెళ్తే ఇట్ ఈస్ పాయింట్లెస్, ఇట్ ఈస్ యూస్లెస్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గుడ్లగూబలు కనిపిస్తూనే ఉంటాయి. సో యాక్చువల్గా ఈ ఇడియం యొక్క ఆరిజిన్ అలానే వచ్చిందండి. ఓకే, బ్రింగ్ ఔల్స్ టు ఏథెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ యూస్లెస్. నువ్వు చేసే విషయం యాక్చువల్గా ఒక యూజ్లెస్ థింగ్ ఆర్ దాంట్లో పాయింట్ లేదు, పాయింట్లెస్. ఏదైతే పని నువ్వు చేస్తున్నావు అది యూజ్లెస్, పాయింట్లెస్. ఓకేనా? అండ్ దానివల్ల ఎలాంటి రిజల్ట్ రాదు, ఫ్యూటైల్ ఎఫర్ట్, ఫ్యూటైల్ యాక్ట్, రిజల్ట్ ఉండదు, వేస్ట్ అని చెప్పాలి అంటే, వేస్టెడ్ ఎఫర్ట్స్ అని చెప్పాలి అంటే మీరు అనొచ్చు బ్రింగింగ్ ఔల్స్ టు ఏథెన్స్. ఎగ్జాక్ట్లీ దీన్ని మనం ఇంకొక ఇడియంలో కూడా చూపిస్తాం ఇంగ్లీష్లో, బ్రింగింగ్ శాండ్ టు ద బీచ్. ఆల్రెడీ బీచ్లో ఎక్కడ చూసినా ఇసుక ఉంటుంది, నువ్వెందుకు మళ్ళీ బయట నుంచి ఇసుకని పట్టుకుని రావడం? ఇట్స్ యూస్లెస్, పాయింట్లెస్. అవునా కదా? ఎలా యూస్ చేస్తాం? మీ రియల్ లైఫ్లో వాడడం కూడా మీరు నేర్చుకోండి. షీ హేటెడ్ బయింగ్ గిఫ్ట్స్ ఫర్ హర్ వెల్దీ ఫ్రెండ్స్. ఆమె యొక్క వెల్దీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, బాగా డబ్బులు ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము గిఫ్ట్స్ కొనడం అనేది ఆమెకి అసలు ఇష్టం లేదు. ఎందుకు? ఇట్స్ లైక్ బ్రింగింగ్ ఔల్స్ టు ఏథెన్స్. ఎందుకంటే ఆమెకి అది చాలా పాయింట్లెస్గా అనిపిస్తుంది. ఆమెకి ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్కి ఆల్రెడీ చాలా సంపద ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏది పడితే కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఈమె ఇచ్చే గిఫ్ట్స్ పెద్దగా వాల్యూ చేయనివని చెప్పేసి, సో పాయింట్లెస్ అనిపిస్తుంది ఆమెకి. రైట్, ఎక్కువ గిఫ్ట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. ఆల్సో షీ సెడ్ టు హర్ సెల్ఫ్. ఓకేనా? సో ఆమె ఎలా ఫీల్ అయింది? ఇట్స్ లైక్ బ్రింగింగ్ ఔల్స్ టు ఏథెన్స్. మీరు అన్నీ ఇట్స్ పాయింట్లెస్ అని చెప్పాలి అంటే ఇట్స్ లైక్ బ్రింగింగ్ ఔల్స్ టు ఏథెన్స్ ఇలా చెప్పొచ్చు అనమాట. ఇట్స్ పాయింట్లెస్. ఇలా నేర్చుకోండి, ఇవి డైరెక్ట్ మార్క్స్కి ఇస్తాయన్నమాట. 6th ఇడియం చూస్తే ఇట్ అ స్నేల్ స్పేస్. నత్త నడకన సాగుతుంది అని చెప్తున్నాం తెలుగులో, దాన్నే ఇంగ్లీష్లో మనం అంటాం ఇట్ అ స్నేల్ స్పేస్. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది కదండి, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నడుస్తుంది మెల్లమెల్లగా, స్నేల్ స్పేస్లో నత్త నడకన సాగుతుంది. సో ఇట్ అ స్నేల్ స్పేస్ సింప్లీ రెఫర్స్ టు అ వెరీ extremely, in fact extremely slow pace, extremely slow pace of doing something. ఏదైనా పని చాలా స్లోగా జరుగుతుంది, ఎక్స్ట్రీమ్లీ స్లోగా అని చెప్పాలంటే ఎట్ అ స్నేల్ స్పేస్. ఎలా వాడాలి? ద రోడ్స్ వర్ జామ్డ్ అండ్ వీ వర్ మూవింగ్ ఎట్ అ స్నేల్ పేస్. రోడ్స్ కంప్లీట్గా జామ్ ప్యాక్ అయిపోయాయి అండ్ మా వెహికల్ మెల్లమెల్లగా మూవ్ అవుతుంది, నత్త నడకన సాగుతుంది జర్నీ. సో ద రోడ్స్ వర్ జామ్డ్ అండ్ వీ వర్ మూవింగ్ ఎట్ అ స్నేల్ స్పేస్. ఇలా చెప్పొచ్చు నిజంగా మీరు కనుక ట్రాఫిక్లో ఇరుక్కొని పోయి ఉంటే. నెక్స్ట్ 7th ఇడియం చూస్తే మేక్ బీలైన్ ఫర్. ఏం లేదు, ఈగల్ లాగా వాలడము, ఎగబడ్డం దేనికోసమైనా కూడా. ఓకేనా? సో మేక్ బీలైన్ ఫర్ సంథింగ్ సింప్లీ మీన్స్ దాట్ యు ఆర్ హెడింగ్ స్ట్రైట్లీ టువర్డ్స్ సంథింగ్. హెడ్ స్ట్రైట్ టువర్డ్స్ సంథింగ్. దేనికోసమైనా కూడా కనిపించిన వెంటనే ఎగబడ్డం, హెడ్ స్ట్రైట్ టువర్డ్స్ సంథింగ్. ఆ సంథింగే మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, దాన్ని మీరు ఒక గోల్లా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? దానికోసం ఎగబడ్డం. చిన్నపిల్లలకి ఎగ్జాంపుల్ చూడండి. ద కిడ్స్ మేడ్ అ బీ లైన్ ఫర్ ది ఐస్ క్రీమ్. స్కూల్ నుంచి ఎగ్జిట్ అయిన పిల్లలు ఐస్ క్రీమ్ సెల్లర్ని చూసిన వెంటనే ఇటు నుంచి రావాల్సిన పిల్లలందరూ వెళ్ళిపోవాల్సిన పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ వైపు పరిగెత్తుతున్నారు అని చెప్తున్నా. దే ఆర్ మేకింగ్ అ బీ లైన్ ఫర్ ఇట్. ఓకేనా?
అంటే ఎగబడుతున్నారు, ఉరుకుతున్నారు అక్కడికి స్ట్రైట్గా చూసిన వెంటనే. సో ద కిడ్స్ మేడ్ అ బీ లైన్ ఫర్ ది ఐస్ క్రీమ్. ఇలా చూపించవచ్చు ఎగబడ్డం అనే సెన్స్ కోసం. లెట్ us మూవ్ టు 8th idiom, an ugly duckling. an ugly ducklingని ఎప్పుడు యూస్ చేస్తాం? యాక్చువల్గా యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసి చూడండి, an ugly duckling స్టోరీ అని ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. డక్లింగ్ అని ఎవరిని అంటారంటే డక్కి ఉండే బేబీ డక్స్ ఉంటాయి కదా, వాటిని అంటాం డక్లింగ్స్. ఓకే, అండ్ ఆ డక్లింగ్స్ అనేవి బ్యూటిఫుల్గా ఉంటాయి వైట్ కలర్లో, కానీ బ్లాక్గా కనుక పుట్టిందనుకో చాలా అగ్లీగా ఉంటుంది. సో దీని నుంచి ఒక స్టోరీ ఉంటుందన్నమాట, ఒకసారి మీరు చూడండి. అండ్ అగ్లీ డక్లింగ్ అనేది ఎవరి గురించి మాట్లాడేటప్పుడు వాడతామంటే, ఎవరైతే పర్సన్ ఫస్ట్ చాలా వేస్ట్ పర్సన్ అనుకుంటామో ఆ పర్సన్ని మనం మార్క్ చేస్తామో, క్రిటిసైజ్ చేస్తామో, అండ్ అసలు ఆ పర్సన్ వేస్ట్ లైఫ్, అసలు ఆ పర్సన్ యొక్క లైఫ్ పర్పస్ లేదని మనం ఫీల్ అవుతామో, క్రిటిసైజ్ చేస్తామో, ఆ పర్సన్ కనుక నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్స్పెక్టేషన్స్కి మించి గనక అచీవ్ చేస్తే, ఓకేనా, ఎక్స్పెక్టేషన్స్ని మించి గనక అతను అచీవ్ చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతే, మనం అండర్ ఎస్టిమేట్ చేసాము బట్ దట్ పర్సన్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అలాంటి పర్సన్ గురించి మాట్లాడాలంటే an ugly duckling వాడతాం. ఏం వాడతాం? an ugly duckling. ఇనీషియల్గా చూసినప్పుడు అసలు పట్టించుకోలేదు, ఓకే, తీసి పరేసాం, కానీ ఫ్యూచర్లో ఆ పర్సనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి సీఈఓగా ఉన్నాడు. an ugly duckling. ఏమనాలి? అగ్లీ డక్లింగ్ చూడడానికి నెగిటివ్గా అనిపించవచ్చు, బట్ అండర్ ఎస్టిమేట్ చేసిన పర్సన్ ఎక్స్పెక్టేషన్స్కి మించి పర్ఫామ్ చేశారని చెప్పాలంటే వాడతాం అనమాట. అంతా చాలా స్పష్టమైన లాంగ్వేజ్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఓకే, నేర్చుకోండి. రైట్, ఎవ్రీ వన్ రియలైజ్ దాట్ మీరా వాజ్ an ugly duckling. ప్రతి ఒక్కరికి మీరా గురించి అర్థమైంది రియల్ వాల్యూ. షీ వాజ్ an ugly duckling. ఎందుకు? వెన్ షీ వాజ్ ఆఫర్డ్ అ మూవీ యాజ్ అ లీడ్ యాక్ట్రెస్. అందరూ తీసి పారేశారు ఆమెని, నువ్వు ఎందుకు పనికిరావని. ఎప్పుడైతే ఆమె చేతికి ఒక మూవీ వచ్చిందో, అది కూడా లీడ్ యాక్ట్రెస్ లాగా, లీడ్ హీరోయిన్ లాగా ఆమెను సెలెక్ట్ చేశారో, అది తెలుసుకున్న వాళ్ళందరూ దే రియలైజ్ దట్ షీ వాజ్ an ugly duckling. అగ్లీ డక్లింగ్ అంటే అండర్ ఎస్టిమేట్ చేసిన పర్సన్ సూపర్ స్టార్ అనమాట, ఓకేనా. సో ఇలా నేర్చుకోవచ్చు అనమాట. ఒక 1 minute టైం తీసుకొని వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా పర్సన్స్ వస్తే మన వీడియోని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అండ్ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మనం మన డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. ఆల్రైట్ గైస్, సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి 9th idiom, బుల్ ఇన్ అ చైనా షాప్. బుల్ ఇన్ అ చైనా షాప్. బుల్ అంటే ఎద్దు, చైనా షాప్ బేసికల్గా చైనీస్ ఐటమ్స్, క్రాకరీని చూపిస్తుంది. పాటరీ అనుకోండి, ఓకేనా. పాట్స్, పింగాణి ఐటమ్స్ అన్నీ కూడా డెలికేట్ ఐటమ్స్ ఉన్న చైనా షాప్లోకి ఒక ఎద్దు వస్తే ఏమవుతుంది? కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది, అవునా కదా. సో ఇది ఎందుకు యూస్ చేస్తాం? బుల్ ఇన్ అ చైనా షాప్ని యూస్ చేసేది ఎందుకంటే టు టాక్ అబౌట్ అ పర్సన్ హూ డ్యామేజెస్ ఎవ్రీథింగ్. సో డ్యామేజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే, మీనింగ్ సింపుల్గా అ పర్సన్ హూ కమిట్స్ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్, ఓకేనా. ఎవరైతే పర్సన్ చాలా మిస్టేక్స్ చేస్తారో, ఒక పర్సన్కి మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయడం చాలా తప్పులు చేస్తారో, పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తారో, వాళ్ళ కోసం యూస్ చేస్తాం బుల్ ఇన్ అ చైనా షాప్. నీకు ఇచ్చిన పని నువ్వు సరిగ్గా చేయవన్నమాట, ఓకేనా, అండ్ నువ్వు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు, మిస్టేక్స్ చేసేస్తావు. బుల్ ఇన్ అ చైనా షాప్ యూస్ చేయండి మీరు రియల్ లైఫ్లో కూడా. యాజ్ అ పొలిటీషియన్ హీ వాజ్ అ బుల్ ఇన్ అ చైనా షాప్. పొలిటీషియన్ అవ్వడం కూడా అంత ఈజీ కదండి. ఏం మాట్లాడతాం చాలా ఆలోచించుకొని మాట్లాడాలి. మనం మాట్లాడేదాని వల్ల మన పార్టీకి కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనుకోండి, టంగ్ స్లిప్ అవుతుంది చాలాసార్లు, చాలామంది అబ్జర్వ్ చేయండి. సో అలాంటి పర్సన్స్ని మీరు అనాలి, ప్రాబ్లం క్రియేట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి మీరు, దే ఆర్ బుల్ ఇన్ అ చైనా షాప్, ఇలా అనమాట. సో ఇలా యూజ్ చేయండి. ప్రాబ్లం క్రియేట్ చేసే పర్సన్, ట్రబుల్ మేకర్స్ అంటాం కదా, బుల్ ఇన్ అ చైనా షాప్ అంటారు, ట్రబుల్ మేకర్స్ అనమాట. క్యాన్ ఆఫ్ వామ్స్, పురుగులు ఉన్న ఒక క్యాన్ని ఓపెన్ చేయడం అంటే సింపుల్గా అలానే అనుకోండి మీరు. క్యాన్ ఆఫ్ వామ్స్ని ఓపెన్ చేసాము అంటే మీనింగ్ ఏంటి అంటే, వీఆర్ క్రియేటింగ్ అ ప్రాబ్లం, అవునా కదా, రైట్. సో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి మనం ఎంటర్ అవ్వడం అనే సెన్స్లో మనం యూజ్ చేసేది ఓపెనింగ్ అ క్యాన్ ఆఫ్ వామ్స్, ఓకేనా. సో ఎలా యూజ్ చేస్తాం? ఐఎమ్ నాట్ ఓపెనింగ్ అ క్యాన్ ఆఫ్ వామ్స్ బై ఆన్సరింగ్ దట్ క్వశ్చన్. ఒక ఇంటర్వ్యూయర్ ఒక పొలిటీషియన్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ పొలిటీషియన్ చెప్తున్నాడు, ఐఎమ్ నాట్ ఓపెనింగ్ అ క్యాన్ ఆఫ్ వామ్స్ బై ఆన్సరింగ్ దట్ క్వశ్చన్. నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసేసి ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు, ఇంకా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో నేను పడాలని నేను అనుకోవట్లేదు. సో ఐ వాంట్ టు స్టే అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆర్ ది ఇష్యూ, స్టే అవుట్ ఆఫ్ ట్రబుల్ అని చెప్పాలి అంటే యూస్ ఏ క్యాన్ ఆఫ్ వామ్స్. ఇలా చాలా ఈజీగా మనము ఇడియమ్స్ని నేర్చుకోవచ్చు అండ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు రియల్ లైఫ్లో. ఎగ్జామ్లో మార్క్ని స్కోర్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. మనం ఒక థీమ్లో చదువుతున్నాం కాబట్టి చాలా లాజికల్ వేలో అర్థమవుతుంది అన్నీ కూడా. ఇలానే మీరు ఆర్డర్లో వేరే ఇడియమ్స్ని కూడా చదవడానికి ట్రై చేస్తూ ఉండాలి. స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా కీన్గా ఉన్నారో, క్విజెస్ కోసం, ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ కోసం
అండ్ యూట్యూబ్ లెక్చర్స్ అయినా లేకపోతే వీడియో లెక్చర్స్ వేరైనా కావాలి అంటే ఇమీడియట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నా సైడ్ నుంచి, రైట్? సో ఛానల్ కోసం మీరు సింపుల్గా ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అని చెప్పేసి టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఓకే, దాన్ని మీరు ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. యాప్ లింక్ ఉంది. యాప్ లింక్ మీరు కావాలంటే మన కామెంట్ సెక్షన్ నుంచి డిస్క్రిప్షన్ నుంచి యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ని. ఆర్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ టైప్ చేసినా కూడా మీకు మన యాప్ కనిపిస్తుంది. యాప్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసేసుకొని యాప్లో ఉన్న కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్లో నా డెమో వీడియోస్ వినండి. బ్యూటిఫుల్ వేలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇలానే మీరు చూస్తున్నట్టు. ఓకేనా? డెమోస్ కనుక నచ్చితే ఇమీడియట్గా కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. డౌట్స్ ఉంటే కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఒక వీడియో చేయడం వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి, రైట్? ఒక్క ఇడియంని మీకు విషయాన్ని అర్థమయ్యేలా మీకు చెప్పడానికి వితిన్ 1 minute 2 minutes చెప్పాలి అంటే నేను చాలా విషయాల్ని అక్కడ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ సెంటెన్సెస్ని కూడా గ్యాదర్ చేసి ప్రొడ్యూస్ చేసి రాసి మీ అందరికీ అర్థమయ్యేలా చేయడం ఉంటుంది. సో ఇట్ ఆల్ టేక్స్ సమ్ టైం, అవునా కదా? సో ఇంత ఎఫర్ట్ నేను పెడుతున్నాను ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఎడ్యుకేట్ యూ పీపుల్, రైట్? సో మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ మీరు షేరింగ్ ద్వారానే చూపించండి. లైక్ చేస్తుండండి వీడియోస్ని, అది నాకు మొరల్ బూస్టర్లా పనిచేస్తుంది. కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ని కూడా ప్రజెంట్ చేయండి. అండ్ వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ కూడా చేరవేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టమని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ నుంచి చాలా చాలా మోటివేషన్ పొందుతారనమాట. ఓకేనా? సో ఆ హెల్ప్ అందరికీ వేరే వాళ్ళకు కూడా మీరు క్రియేట్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్. కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో. ఇలాంటి ఒక వీడియో ఇంకొకటి కావాలి అంటే, మీకు ఇడియమ్స్ గురించి కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్ వేరే ఏ టాపిక్స్ పైన కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ షూర్లీ ట్రై టు కమ్ అప్ విత్ దాట్ వీడియో. ఆల్ రైట్, ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ లైక్ దిస్. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్.